వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఈ రోజు మన స్టోరీ బోర్డ్ లో చూసుకున్నట్లయితే మన భారత స్టాక్ మార్కెట్ ప్రపంచంలోనే 5వ స్థానంలో ఉంది. సో ఈ 5వ స్థానంలో ఉండేటటువంటి భారత స్టాక్ మార్కెట్ ని తలదన్ని తైవాన్ ఆ స్థానాన్ని చేజెక్కించుకుంది. కానీ మన భారత ప్రజలందరూ కూడా దీని గురించి సంబరాలు చేసుకుంటున్నారు. అసలు ఎందుకు మన భారత ప్రజలు తైవాన్ ముందు వరుసలో ఉంటే సంబరాలు చేసుకుంటున్నారు, భారత్ స్టాక్ మార్కెట్ ఎందుకు వెనక్కి వెళ్ళింది అనేటటువంటి విషయాలన్నిటినీ కూడా ఈ రోజు మన స్టోరీ బోర్డ్ లో తెలుసుకుందాం. ప్రపంచంలో 5వ స్థానంలో ఉన్న భారత్ స్టాక్ మార్కెట్ ని వెనక్కి నెట్టి తైవాన్ ఆ స్థానాన్ని ఆక్రమించిందని కొందరు భారతీయులు పండగ చేసుకుంటూ ఆనందంగా సోషల్ మీడియాలో ట్వీట్స్, పోస్ట్, మీమ్స్ పెట్టుకుంటున్నారు. తైవాన్ స్టాక్ మార్కెట్ ఈ రోజు ఈ స్థాయికి రావడానికి ఒకే ఒక్క ప్రైవేట్ కంపెనీ కారణం అని ఎంతమందికి తెలుసు? ఆ కంపెనీ పేరే TSMC. అదే తైవాన్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఈ కంపెనీ 1987లో ప్రారంభమైన ఈ మధ్య కాలంలోనే, అంటే కేవలం 4 సంవత్సరంలోనే అనూహ్యంగా పెరిగింది. ఇక దీని విలువ 2022కి $369 బిలియన్, 2023కి $525 బిలియన్, 2024కి $1.00 ట్రిలియన్, ఇక 2025కి $1.50 ట్రిలియన్, 2026కి $2.00 ట్రిలియన్. అంటే నేటి డాలర్ రేటుతో రూపాయలలో చెప్పాలి అంటే 190 లక్షల కోట్ల రూపాయలు అన్నమాట. అయితే మొత్తం తైవాన్ స్టాక్ మార్కెట్ $4.95 ట్రిలియన్ దీని వాటా 42%, అంటే సుమారు $2.00 ట్రిలియన్ అన్నమాట. మన స్టాక్ మార్కెట్ $4.92 ట్రిలియన్ టాప్ నెంబర్ 1 గ్రూప్ టాటా, దాని విలువ $325 బిలియన్. అంటే భారత్ మొత్తం స్టాక్ మార్కెట్ విలువలో కేవలం 6 నుంచి 7% మాత్రమే. ఇక ఆదాని గ్రూప్ అయితే కేవలం 2%. అయితే ఇప్పుడు ఈ కథ ఒకసారి చూసుకున్నట్లయితే మనం భారతదేశ సాంకేతిక చరిత్రలో అత్యంత బాధాకరమైన కలిచివేసే అధ్యాయం ఏదైనా ఉందంటే అది సెమీ కండక్టర్ అంటే చిప్ రంగం. ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తున్న తైవాన్ దేశపు TSMC సంస్థ పుట్టక ముందే భారత్ ఈ రంగంలో ప్రపంచం దేశాల కంటే ఎంతో ముందుంది. కానీ నాటి పాలకుల దూరదృష్టి లేకపోవడం, రెడ్ టేపిజం అంటే అధికార యంత్రాంగపు అలసత్వం, వ్యూహాత్మక లోపాల వల్ల భారత్ ఒక సువర్ణ అవకాశాన్ని ఎలా చేజార్చుకుందో ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక దేశ భవిష్యత్తును మార్చగలిగే సాంకేతిక విప్లవం తలుపు తట్టినప్పుడు దాన్ని గుర్తించడంలో పాలకులు చూపేటటువంటి నిర్లక్ష్యం ఎంతటి అన్యాయానికి దారితీస్తుందో చెప్పడానికి భారతదేశ సెమీ కండక్టర్ చరిత్ర ఒక సజీవ సాక్ష్యం. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ అంటే AI, స్మార్ట్ ఫోన్స్, రక్షణ పరికరాలను శాసిస్తున్న చిప్ టెక్నాలజీలో భారతదేశం 1980 సంవత్సరం నాటికే ప్రపంచ దేశాల కంటే ఒక్క అడుగు ముందు ఉంది. కానీ నాటి ప్రభుత్వాల దార్శనికత లోపం, కాలయాపన విధానాల వల్ల భారత్ ఆ పరిగెట్టే బస్సును అందుకోలేక తీవ్రంగా నష్టపోయింది. ఇక తైవాన్ కంటే ముందే అంటే 1970ల చివరిలోనే భారత ప్రభుత్వం పంజాబ్ లోని మొహాలీలో సెమీ కండక్టర్ కాంప్లెక్స్ లిమిటెడ్ SCL స్థాపనకు పునాది వేసింది. ఇది 1984 కల్లా ఈ సంస్థ వాణిజ్యపరంగా 5 మైక్రాన్ చిప్పుల ఉత్పత్తిని ప్రారంభించింది. అతి తక్కువ కాలంలోనే టెక్నాలజీని అప్డేట్ చేసుకుంటూ వెళ్ళింది. ఇక విషాదం ఏంటంటే ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద చిప్ తయారీ సంస్థగా వెలుగొందుతున్న పైన చెప్పుకున్నటువంటి తైవాన్ కు చెందిన TSMC 1987లో కానీ ఇంకా పుట్టలేదు. అంటే తైవాన్ ఈ రంగంలో అడుగు పెట్టడానికి 3 ఏళ్ల ముందే భారత్ సొంతంగా చిప్లను తయారు చేస్తూ ప్రపంచ అగ్రగామి దేశాలైన అమెరికా, జపాన్లకు కేవలం 1 లేదా 2 తరాల దూరంలో మాత్రమే నిలిచింది. ఇక ఈ టెక్నాలజీలో అప్పటికే చైనా కూడా మన దేశ దరిదాపుల్లో లేదు. IITలు, IISCల నుండి వచ్చినటువంటి అద్భుతమైన ఇంజనీర్ల ప్రతిభతో భారత్ గ్లోబల్ టెక్ హబ్ గా మారడానికి అన్ని అర్హతలు అప్పట్లోనే ఉన్నాయి.
కానీ భారతదేశ చిప్ కళలపై కోలుకోలన్నీ దెబ్బపడింది. 1989 ఫిబ్రవరి 7న మొహాలీలో ఎస్సీఎల్ ప్లాంట్ లో సంభవించిన ఒక అనుమానాస్పద ఘోరమైన అగ్ని ప్రమాదంలో మొత్తం ప్రొడక్షన్ లైన్, క్లీన్ రూమ్లు, అమూల్యమైనటువంటి రీసెర్చ్ డేటా బూడిదయ్యాయి. ఇది కేవలం ప్రమాదమా, లేక భారతదేశ ఎదుగుదలను ఓర్వలేని శక్తుల అంతర్జాతీయ కుట్రన అనేది ఇప్పటికీ ఒక తెలియని ఒక రహస్యంగానే ఉంది. ఇక నిజానికి ప్రమాదం జరగడం దురదృష్టకరమే అయినా ఆ తర్వాత ఆ సంస్థను తిరిగి వెంటనే నిర్మించడంలో నాటి ప్రభుత్వం ప్రదర్శించినటువంటి అలసత్వం అంతకంటే పెద్ద నేరంగా చెప్పాలి. ఎస్సీఎల్ అనేది ఒక ప్రభుత్వ రంగ సంస్థ కావడం వల్ల బడ్జెట్ ఆమోదాలు, అధికారుల అలసత్వ నిబంధనల కారణంగా ఆ ఫ్లాట్ ను తిరిగి నిర్మించడానికి ప్రభుత్వానికి 8 ఏళ్ల సుదీర్ఘ కాలం పట్టిందంట. భారత్ తిరిగి కళ్ళు తెరిచేసరికి అంటే 1997 నాటికి ప్రపంచ చిప్ టెక్నాలజీ ఎక్కడో ముందంజలోకి వెళ్ళిపోయింది. ఇక నాటి పాలకుల అతిపెద్ద లోపం ఏంటంటే వారు సెమీ కండక్టర్ రంగాన్ని కేవలం ఒక రక్షణ మరియు అంతరిక్ష అంటే ఐఎస్ఆర్ఓ అవసరాల కోసమే చూశారు తప్ప దీన్ని ఒక భారీ గ్లోబల్ ఎగుమతి వ్యాపారంగా మార్చవచ్చనే కనీస ఊహ వారికి లేకపోయింది. ఇక లైసెన్స్ రాజ్ విధానాల వల్ల భారతీయ ప్రైవేట్ పెట్టుబడులను, విదేశీ పెట్టుబడులను, ఆధునిక యంత్రాల దిగుమతులను తీవ్రంగా నియంత్రించారు. ఉదాహరణకి చెప్పుకోవాలంటే సిలికాన్ వ్యాలీ పితామహుడిగా పిలువబడేటటువంటి ఫెయిర్ చైల్డ్ సెమీ కండక్టర్ సంస్థ 1960లోనే భారత్ లో ప్లాంట్ పెట్టాలనుకుంది. కానీ ఇక్కడ ప్రభుత్వం నిబంధనలకు భయపడి మలేషియాకు వెళ్ళిపోయింది. ఇక 2006-7ల మధ్యలో కూడా ఒక అంతర్జాతీయ సంస్థ దక్షిణాదిలో ప్లాంట్ పెట్టడానికి తెచ్చినటువంటి కోట్ల విలువైన యంత్రాలు కస్టమ్స్ క్లియరెన్స్ లో లేక రేవుల్లోనే నెలల తరబడి మూలబడ్డాయి. ఇక విసిగిపోయిన ఆ సంస్థ తన ప్లాంట్ ను చైనాకు తరలించింది. చైనా వారికి ఎర్రటి తివాచి పరిచి అంటే రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం పలికింది. నాటి ప్రభుత్వాల ఈ పట్టింపు లేనితనం వల్ల దేశానికి రావాల్సిన లక్షల కోట్ల పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు వేరే దేశాల పాలయ్యాయి. ఇక తైవాన్ నేర్పిన పాఠం మేధో వలసలు. భారత్ వదిలేస్తున్న తరుణంలో తైవాన్ ఒక అద్భుతమైన వ్యూహాన్ని అమలు చేసింది. వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలకు చిప్స్ తయారు చేసి ఇచ్చేటటువంటి ఫౌండరీ మోడల్ ను ఎంచుకున్నారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో స్థిరపడిన తమ దేశపు ప్రతిభావంతులైన ఇంజనీర్లను భారీ ప్యాకేజీలు, పన్ను మినహాయింపులు ఇచ్చి తిరిగి స్వదేశానికి రప్పించారు. కానీ భారత్ లో పరిస్థితి రివర్స్ లో ఉండేది. ఇక్కడ సరైన మౌలిక వసతులు, ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో మన ఐఐటి రత్నాలన్నీ అమెరికా వలస వెళ్లిపోయాయి. ఇవాళ యాపిల్, ఎన్విడియా, క్వాల్కామ్, ఏఎండి వంటి ప్రపంచ దిగ్గజ చిప్ల వెనుక డిజైనింగ్ చేస్తోంది మన భారతీయ ఇంజనీర్లు అంటే మీరు నమ్ముతారా? కానీ వారందరూ అమెరికా, తైవాన్ ల్యాబ్లలో పనిచేయాల్సి వస్తోంది. గతాన్ని మళ్ళీ తీసుకురాలేం. నాటి ప్రభుత్వాల వ్యూహాత్మక లోపాలు, దూరదృష్టి లేనితనం భారతదేశ సాంకేతిక సార్వభౌమత్వానికి తీవ్రమైన అన్యాయం చేశాయనేది ముమ్మాటికి నిజం. అది ప్రతి భారతీయుణ్ణి కలిచివేసేటటువంటి చారిత్రక తప్పిదం. ప్రస్తుతం మోదీ ప్రభుత్వం మళ్లీ సెమీ కండక్టర్ రంగం విలువలను గుర్తించి ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ISM ద్వారా 76,000 కోట్ల రూపాయల సబ్సిడీలతో మళ్లీ రేస్ లోకి వచ్చింది. టాటా గ్రూప్ వంటి దిగ్గజాలు తైవాన్ సంస్థలతో జతకట్టి గుజరాత్, అస్సాంలలో భారీ చిప్ తయారీ కేంద్రాలను, ఫ్యాబ్స్ ను నిర్మిస్తున్నాయి. నాటి పాలకులు చేసినటువంటి తప్పుల నుండి పాఠాలు నేర్చుకొని భారత్ ఇప్పుడు చిప్ డిజైనింగ్ లోనే కాకుండా చిప్ తయారీలో కూడా ప్రపంచానికి గురువవ్వాలనే పట్టుదలతో అడుగులు వేస్తోంది. ఆలస్యంగానైనా భారత్ తన కోల్పోయిన వైభవాన్ని తిరిగి సాధించే దిశగా ప్రయాణం ప్రారంభించింది. ఒకవైపు ప్రపంచ దేశాలన్నీ అంటే అమెరికా, యూరప్, తైవాన్ వంటి పెట్టుబడిదారీ దేశాలైనా లేక చైనా వంటి కమ్యూనిస్ట్ దేశాలైనా తమ ప్రైవేట్ పారిశ్రామికవేత్తలకు భారీ ప్రోత్సాహకాలు ఇస్తూ వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ ఉంటే 70 సంవత్సరాలుగా మన బుర్రల్లోకి నింపిన కమ్యూనిస్ట్ వైరస్ మన దేశ పారిశ్రామికవేత్తలను దోపిడీ దొంగలుగా చూసే దౌర్భాగ్య స్థితికి మనం చేరుకున్నాం. చిన్న దేశం తైవాన్ ఆర్థిక వ్యవస్థకు TSMC మూలస్తంభంగా నిలిచింది. దానిని అక్కడ ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ దోపిడీదారు దేశ ఆర్థిక వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకుంది అని రోజు ఏడుస్తూ శాపనార్థాలు పెట్టారు. దాని ఎదుగుదలకు
వారు కూడా గర్వపడి సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక్కడ అంబానీకి దేశం అమ్మేస్తున్నారు, ఆదానికి పోర్ట్స్ ఇచ్చేసి దేశాన్ని వాళ్ళ గుప్పెట్లో పెట్టేస్తున్నారు అని రోజు ఏడుపులే. మనకి బానిస బతుకులే అలవాటు. మన వాళ్ళను ప్రపంచ దిగ్గజ సంస్థలుగా ఎదగనీయకుండా మనమే అడ్డుపడుతూ చైనా ఎదిగిపోతుంది, తైవాన్ ఎదిగిపోతుంది అని సంబరాలు చేసుకుంటోంది. ఇది మన భారతదేశ పరిస్థితి. సో ఇది కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.